హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది మా పక్క బిల్డింగ్లో అయితే ముగ్గేశారు. మార్నింగ్ లేచాక చూసి చాలా బాగుంది అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇలా చూసే కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుందన్నమాట ఆ ముగ్గు. తర్వాత ఇక్కడ మంచు అయితే ఎంత ఎక్కువ పడుతుందో అదే మీకు చూపిస్తున్నాను. ఈ కొండ అంతా పూర్తిగా మంచుతో కవర్ అయిపోయి ఉంది. అంత మంచు అయితే పడుతుంది. నిన్న రాత్రి కూడా 12 గంటలప్పుడు న్యూ ఇయర్ టైం అప్పుడు బయటకొచ్చాము. బయటకొచ్చి చూసేసరికి మా గ్రిల్స్ అంతా, మొక్కలంతా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్. నేను వర్షం పడిందేమో అనుకున్నాను. కాదండి, మంచు పడుతుంది. చాలా ఎక్కువ మంచు పడుతుందన్నమాట. నెక్స్ట్ అయితే ఇలాగ ముగ్గయితే వేసుకున్నాను. బాల్కనీ తుడిచేసి చాక్ పీస్‌తోని ఇలా చిన్న ముగ్గయితే వేసేసుకున్నాను. మరి కలర్స్ అవి ఏం తీసుకోలేదు, ఏమి వేయలేదు. పండగకైతే వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఏమైనా వేస్తే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇలాగ సింపుల్‌గా చేసుకొని తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి కొంచెం టెంపుల్‌కైతే వెళ్ళామన్నమాట. నేను మా వారు వెళ్ళాము. ఈరోజు పిల్లలిద్దరికి కూడా సెలవు ఇచ్చారు. ఇతనికి కూడా ఆప్షనల్ హాలిడే ఉందని పెట్టుకున్నారన్నమాట. సెలవులో ఉన్నారు. ముగ్గురు ఉన్నారు కదా అని చెప్పి కొంచెం బాక్సులకి అంత గాబరా అవసరం లేదని చెప్పేసి ఇంకా టెంపుల్‌కైతే వచ్చానమాట. లేకపోతే బాక్సులు అది అంటే నాకు మార్నింగ్ మరి టెంపుల్‌కి రావడానికి అవ్వదు. ఈ టెంపుల్ అయితే సాయిబాబా టెంపుల్ మీకు చాలాసార్లు చూపించాను. అక్కడ లింగాలు ఉంటాయి. తర్వాత శివ శివుడు ఉంటారు. ఆ లింగాల మీద మనం పాలు లేదంటే వాటర్ అది వేసుకొని అభిషేకం మన సొంతంగా చేసుకొని దండం పెట్టుకోవచ్చు. తర్వాత అక్కడ సర్పాలు అవి ఉంటాయి. జంట నాగులు అంటారు కదా! అక్కడ చాలామంది అక్కడ దండం పెట్టుకుంటారు. ఎవరికైతే నాగదోషాలు ఉన్నాయి, నార్మల్‌గా కూడా మనం దండం పెట్టుకోవచ్చు. ప్రదక్షిణ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ అన్ని చెట్లు, మారేడు చెట్టు ఒకటి, తర్వాత ఉసిరి చెట్టు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇది మెయిన్ టెంపులు, సాయిబాబా టెంపులు. దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇది పైన గేటు. మనకి లోపల తీయనివ్వరు కదా! అందుకు బయటికి దండం పెట్టుకొని వచ్చేసిన తర్వాత నేను మీకైతే చూపిస్తున్నాను. ఇది పైన గేటు. టెంపుల్ నుంచి వచ్చేసాక నిన్నటి కొంచెం దోస ముద్ద అది ఉంది. అదే దోసలు పోసేసాను. పోసి టిఫిన్ అయితే తినేసాము. తర్వాత ఇతనెళ్ళి కొంచెం చికెన్ అది తెచ్చారన్నమాట. తిన్న రోజు పడింది కదా అని చెప్పేసి చికెన్ అయితే తెచ్చారు. మోస్ట్లీ వెడ్నెస్డే పిల్లలు ఇంట్లో ఉంటే మటుకు నేను ఏదైనా నాన్ వెజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే హ్మ్, వాళ్ళు బాక్సులకి ఎలా ఉండదు కదండీ నార్మల్‌గా. అందుకని చెప్పి ఎక్కువగా చేయడం ఉండదు. ఇంట్లో ఉన్నారు ఏదైనా ఇలా సెలవు పడింది అంటే మటుకు నేను చేస్తుంటాను. అయితే బిర్యానీ ఇలా చేశాను కొంచెం. నెక్స్ట్ చికెన్ కర్రీ చేశాను. అంతే. ఇక్కడైతే నేను బిర్యానీ కోసం కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటా, పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ చితగొట్టి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ మసాలా అన్నమాట. బిర్యానీ ఆకు తర్వాత అన్నీ దానిలో ఉంటాయి కదా! అది కొంచెం చిలాపలా దంచుకొని వేసుకున్నాను అనమాట. కొంచెం మిక్సీ చిలాపలావే మెత్తని పౌడర్‌లా కాకుండా చిలాపలా చేసుకొని అది కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్టు, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఉంది. అది కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. నార్మల్ సోనా మసూరియే, బాస్మతి రైస్ కాదు, సోనా మసూరియే. అదే వేసుకున్నాను అనమాట. ఇక్కడ గరం మసాలా కొంచెం వేస్తున్నాను. కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసాను. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా రైస్ అయితే వేసేసుకుందాం. ఇది బాగా అన్నీ కలిసిపోయిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాం. బాగా కడిగేసుకున్నాను. అదైతే వేసుకొని కలిపేసుకొని అటు రైస్ కుక్కర్‌లో వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను అనమాట. దానిలోకి షిఫ్ట్ చేస్తాను. అంతే. సింపుల్‌గా అయిపోద్ది. రైస్ అటు అయ్యే లోపల ఇక్కడ కర్రీ కూడా చేసేయొచ్చు. దీంతో కాంబినేషన్‌గా చికెను అండ్ ఎగ్స్ 2 మిక్స్ చేసి కర్రీ అయితే చేస్తాను ఈరోజు.
అది మా న్యూ ఇయర్ అయితే సింపుల్‌గా చేసుకున్నాం. ఎక్కువ హడావిడిగా అది ఏం చేయలేదు. ఎప్పుడూ ఇంతే మేము ఎక్కువ హడావిడిగా బయటికెళ్ళిపోవడం గానీ, ఆహ్, కేకులు తెచ్చుకోవడం గానీ, అంత హడావిడిగా ఏదో అలాగుండదు. సింపుల్‌గా చేస్తాం అంతే. పిల్లలకి సెలవు కాబట్టి కొంచెం వాళ్ళకిష్టమైనది ఏదైనా స్పెషల్ అది చేస్తుంటాను. వాళ్ళిద్దరూ చికెన్ కావాలన్నారని చెప్పి చికెన్ తెప్పించాను. లాస్ట్ వీక్ అయితే బాబు బర్త్‌డే పడింది కదా! అప్పుడు ఫిష్ తెచ్చాం. ఆ ముందు వీక్ అయితే నా బర్త్‌డే పడింది. ఇంకా ప్రతి వీకు ఎవరిదో ఒకళ్ళది బర్త్‌డేలు అవుతూనే ఉంటాయన్నమాట. అది. బర్త్‌డేలు, ఇది న్యూ ఇయర్ 3 వీక్‌లు లైన్‌గా మాట. అది అవుతుంటది. అంటే 18, 25 ఫస్ట్ 3 ఒకేసారి లైన్‌గా వీక్ ఉంటది కదా! అలాగా. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా పండగ కూడా వచ్చేస్తుంటది. అది. ఇలాగా బాగా కలిపేసుకొని, నీళ్ళైతే యేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. అది అటు అవుతుంది. ఇక్కడైతే చికెన్ చేస్తున్నాను. చికెన్ ఏంటంటే ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఎయలేదు. గ్రైండ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగా, తర్వాత అల్లం వెల్లుల్లి, ఇంకేంటి అంతే అవన్నీ యేసేసి గ్రైండ్ చేసేసాను. అది వేసాను. కొంచెం మనకి మసాలా ప్రతి ముక్కకి పట్టినలాగా అవుతది. ఉల్లిపాయ యేసేస్తే ఏంటంటే విడివిడిగా అయిపోయినట్టు ఉంటది. నాకు ఇలా నచ్చి ఈసారి ఇలా చేయాలనుకున్నాను. అందులోనే టమాటా కూడా వేసాను. 2 పచ్చిమిరపకాయలేసాను. అన్నీ అందులో వేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఈ చికెన్ అయితే దానిలో వేసేసాను. మొదట మనం చేసుకున్న పేస్ట్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసాను. ఇక్కడ నేను ఉప్పు, కారం, తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఉంది నా దగ్గర. అది కొంచెం వేసుకున్నాను. పసుపు వేసుకున్నాను. అంతే సింపుల్‌గా ఇలా కలిపేసుకుంటే అబ్బా! ఎంత బాగొచ్చిందో తెలుసండి. ఈసారి చికెన్ కర్రీ మరి అది ముందు ఆ మసాలా బాగా ఫ్రై చేయడం బట్టి, ముక్కకి ఆ మసాలా పట్టడం బట్టి చాలా బాగా టేస్ట్‌గా వచ్చింది. ఇలాగా బాగా వేగిపోయింది. మసాలా వేగిన తర్వాత వాటర్ ఏసుకున్నాను. అసలు ఎగ్స్ ఏసివలసింది. అది ఏమి ఎగ్సో గానీ కొత్త ఎగ్స్ లాగున్నాయి. న్యూ గోల అవి ఏంటంటే ముక్కలు వచ్చేస్తుంది. తొక్క తీస్తుంటే ఎగ్ బాగా విడిపోతుంది. అందుకని లాస్ట్‌లో వేశాను. అదే మీకిక్కడ చూపిస్తున్నాను. కొంచెం చికెన్ ఉడికినలాగా అయిన తర్వాత ఏసాను. లేపోతే ఇవి ఇంకా విడిపోతాయి. అది చూపిస్తున్నాను చూసారా? చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయి ఉన్నాయి. అయిపోయిన తర్వాత అది మరిగిపోయింది. దింపేసుకున్నాను. ఇక్కడైతే రైస్ చూపిస్తున్నాను చూడండి. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది. చాలా బావుంది. అసలు మామూలుగా దీనిలో కలిపి చేద్దాం అనుకున్నాను. పిల్లలిద్దరూ "వద్దు మమ్మీ వేరుగా చికెన్ కర్రీ చెయ్యి, వేరుగా ఇది చెయ్యి" అన్నారని చెప్పి ఇలాగైతే చేశాను. ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కాదు, నార్మల్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అంతే. ఇంకా సలాడ్ అది మరి ఇంకేం చేయలేదు. ఈ రెండే మాట. ఇదిగోటి ఎగ్స్ అండ్ చికెన్ కర్రీ మాట. కొంచెం గ్రేవీ అలాగే ఉంచానండి. ఎందుకంటే దానిలో కలుపుకోవడానికి ఉండాలి కదా! అందుకని గ్రేవీ అయితే ఉంచాను. చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది చికెన్ కర్రీ. చాలా బావుంది. ఇప్పటికి రాత్రికి అని కలిపి చేసేసాను. రాత్రి మోస్ట్‌లీ బయటికి ఎక్కడికైనా ఎళ్దాం అనుకుంటున్నాను. రాత్రి అంటే ఈవినింగు. చూడాలి. మనకున్నది బీచ్ ఒకటే కదా! చూడాలి. నా ఓపిక, క్లైమేట్ అన్నీ చూసుకొని వీలైతే ఎళ్తాను. ఓకేనా? ఇదిగోటి ఇదైతే నా ప్లేటు. చికెన్ కర్రీ అండ్ బిర్యానీ. ఆ పక్కన 2 చికెన్ ముక్కలు ఫ్రైవి ఉంచుకున్నాను. అవైతే పక్కన వేసుకున్నాను అనమాట. నాకు ఫ్రైవి ఇష్టం. ఎంతమందికి అలాగ ఇష్టం అని చెప్పండి. తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇలా బీచ్‌కైతే వెళ్తున్నాం. బీచ్ లోపలికెళ్ళలేదు. మనకి అక్కడ ఐ లవ్ వైజాగ్ అని ఉంటది కదా! అక్కడికైతే వెళ్తున్నాము. కొంచెం అక్కడ గట్టు మీద కూర్చొని వచ్చేద్దామని. బీచ్ లోపల వరకైతే వెళ్ళలేదు. అక్కడి వరకు ఎళ్ళి అక్కడ
అందరూ ఎంతమంది వస్తున్నారు తెలుసా! న్యూ ఇయర్ కదా! న్యూ ఇయర్ అని కాదు ఎప్పుడూ జనాలు ఎక్కువగా ఉంటారు. వ్యూ పాయింట్ మాట ఇది. చాలా బావుంటది. ఇక్కడి నుంచి చూస్తే బీచ్ చాలా బావుంటది. అక్కడ గట్టు మీద కూర్చొని చాలాసేపు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము. మేము 5 గంటలకి బయలుదేరి వెళ్ళామట. ఇంకా ఎక్కువ లేట్ అయింటే మనకి మంచు పడతది. పిల్లలకి కూడా జలుబొచ్చేస్తది. నెక్స్ట్ పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అంటే బాబుకి అవుతుందన్నమాట. స్టార్ట్ అవుతది నెక్స్ట్ డే నుంచి. ఇంక మరి జ్వరం అది వస్తే కష్టం అని చెప్పి కొంతసేపయితే ఉండి ఇంక బయలుదేరిపోయాము. నేను ఇక్కడైతే కొన్ని పిక్స్ అవి అయితే తీసుకుంటున్నాను ఇలాగా. నాకు నేనే తీసుకోవాలి. ఈళ్ళకి తీయమన్నానంటే ఎలాగో తీస్తారు. మరి అందరూ ఎంత బాగా తీయించుకుంటారో గానీ, నాకంటే తీయమంటే అలా తీస్తారు. వీళ్ళిద్దరూ ఇక్కడ స్వెటర్స్ ఏసుకున్నారు. స్వెటర్స్ అది పట్టుకున్నాను. ఎందుకంటే రిటర్న్ అయ్యేటప్పుడు ఎక్కువ చల్లగా ఉంటదని స్వెటర్స్ అవి తెచ్చాను. అవి వేసుకుంటున్నారన్నమాట. ఎక్కువ చల్లగా ఉందని చెప్పి. తర్వాత ఇక్కడ చాలామంది న్యూ ఇయర్ కదా! చాలా బాగా రెడీ అయ్యారు. ఎక్కువ మంది రెడీ అయ్యి చిన్న చిన్న పిల్లలతోనొచ్చారు. అది మరి నేను మీకు చూపించలేదు. చాలా చిన్న పాప ఎంత ముద్దుగుందో తెలుసండి ఆ పాప. తీద్దాం అనుకున్నాను. ఎందుకో ఒకళ్ళని మీడియాలో పెట్టడం అని చెప్పేసి నేను తీయలేదు. చాలా ముద్దుగా ఉంది ఆ పాప. మా దగ్గరికి వచ్చేస్తుండేది ఆ పాప మాట. నెక్స్ట్ ఇక్కడ లైట్లేసిన తర్వాత కొంచెం అయితే తీసుకున్నాను. లైటింగ్ ఏసాక తర్వాత ఇలా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. బీచ్ దగ్గరికొచ్చి స్వీట్ కార్న్ తినకపోతే ఇదే ఉండదు. బీచ్ దగ్గరే స్వీట్ కార్న్ తినాలన్నమాట. స్వీట్ కార్న్ అయితే ఒకటి తీసుకున్నాం. 2 తీసుకున్నాను. పిల్లలిద్దరూ ఒకటి, నేనొకటి అలా తీసుకొని కొంతసేపు ఉండి ఇది లైట్‌లేసాక అక్కడ కొంచెం వీడియో తీసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదండి నా న్యూ ఇయర్ వ్లాగు. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్.